Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇప్పటి వరకు మన మిహారీస్ కిచెన్ ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఎలా చేయాలో చూపించాం. తమిళ్ ఉగాది సందర్భంగా తమిళనాడులో అన్ని ఫంక్షన్స్లో చేసే పాల పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. జీడిపప్పు, బాదం పప్పు అరగంట ముందు కొద్దిగా పాలు పోసి నానబెట్టాలి. గిన్నెలో 1 లీటర్ పాలు కాయాలి. కొద్దిగా గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కనుంచాలి. స్టవ్ మీద ప్యాన్ ఉంచి 2 స్పూన్ల బియ్యం వేసి కొద్దిగా వేపాలి. 1.5 స్పూన్ గసగసాలు వేసి మరొకసారి బాగా వేగేలాగా వేపాలి. బ్లెండర్ జార్ తీసుకుని ముందుగా పాలలో నానబెట్టిన జీడిపప్పు, బాదం పప్పు, వేపిన గసగసాలు, బియ్యం, కొద్దిగా యాలకులు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ని కాచిన పాలలో వేసి బాగా కలిసేలాగా కలపాలి. తక్కువ మంట మీద 2 నుంచి 3 నిమిషాలు ఉడికించాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 1/2 కప్పు షుగర్ వేసి కలపాలి. ఇప్పుడు పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు వేయాలి. కొద్దిగా పాలు చిక్కపడేంత వరకు ఉడికించాలి. ఇష్టపడే వాళ్ళు జీడిపప్పును నానబెట్టి చిన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేయాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల పాయసం టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. మరొక 2 నిమిషాలు బాగా ఉడికించాలి. అంతే, పాల పాయసం రెడీ. మన తమిళ మిత్రులందరికీ పుత్తాండు வாழ்த்துக்கள். మిహారీస్ కిచెన్ ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.